నాన్న విషయం పెట్టాడు చంపడానికి. ఏరా ఆ మతాన్ని బోధిస్తావా? ఆయన మొత్తం బోధిస్తున్నాడా? మతాన్ని బోధించట్లా, ప్రజల్ని రక్షణ మార్గంలోకి నడిపిస్తున్నాడు, ప్రజల మనసు మారుస్తున్నాడు, సత్యాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాడు. చివరికి తండ్రి కూడా మారిపోయాడు, తండ్రి కూడా మారు మనసు పొందాడు. చూడండి, కాబట్టి ఎవడైనా సరే ఈ లోకంలో ఇలాగా వాడు మనసు మార్చుకొని మారు మనసు పొంది దేవుడి కృపను బట్టి ఆయన దేవుళ్ళలోకి రావడం అంటే సత్యాన్ని వాళ్ళు తెలుసుకున్నారని అక్కడ అర్థం. సత్యాన్ని తెలుసుకున్నారు, ఆ సత్యాన్ని మనం కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మన బైబిల్ క్లాస్ ఏంటి? ధైర్యం ఉండాలి. మనం నాకే మిగతాదని చెప్పాను, ధైర్యం ఉండాలా అంటే వార్తలు ఇప్పుడు బాగా తెలిసిపోతుంది, అందరూ తెలిసిపోతుంది. ఇదే అది ఇప్పుడు వెళ్ళి ఊళ్ళో చెప్పాలంటే నేను కనపత్రులు ఇస్తామంట. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు అలా అన్నదప్పుడు ఒక సేవకులు అన్నారు, ఇరిషా మాస్టర్ గారు లాంటి సేవకులు, పెద్ద సేవకులు అన్నాడు, క్రైస్తవులు ఎవరు కూడా ఒంటరిగా తిరగొద్దు, ఇద్దరిగా వెళ్ళండి, మన మీద దాడులు జరగబోతున్నాయి, మణిపూర్ లాగా చేయబోతున్నారు అంటే ఆ మాటలు మనసులో పడతాయి కదా. అలాగే అప్పుడు మనం ఏం చేస్తుంది, ఇలాంటి బైబిల్ స్టడీ క్లాసుల వల్ల ధైర్యాన్ని మనం నింపుకుంటున్నాం. ధైర్యాన్ని సరిగ్గా తెలుసుకున్నాం. యేసయ్య ఇచ్చినటువంటి ఒక మాట ఏంటి, ఒక వాగ్దానం, ఎవడైనా కాకినేంటి, ఎవడైనా వెంబడింపబోయినట్లయితే తను తాను ఉపేక్షించుకొని దినదిన తన సిలిపెట్టునను వెంబడించాలన్నాడు. ఎవడవాడు? క్రీస్తు సైనికుడు. మన సైనికులుగా ఉండాలని ఈ యొక్క క్లాసు. ధైర్యంగా ఉండాలి. మనందరము రక్షించబడినటువంటి వారము, సత్యాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళము. కాబట్టి మనం ఆ సత్యాన్ని గురించి బోధించవలసిన బాధ్యత మనకి ఉన్నది. మరి ఈ నాగరికతంలో ఈ యొక్క ఉన్నటువంటి ప్రపంచంలో ఇప్పుడు సాతాను ఎలా మోసం చేస్తున్నది? ఆ కల్చరల్ యాక్టివిటీస్, ఇప్పుడు అంతా లైఫ్ ఎంజాయ్ చేయడం, జీవితాన్ని వృధా చేసుకొని ఇక సత్యం వైపు మళ్ళీ కూడా చేస్తుంది. సత్యం వైపు మళ్ళీ కూడా చేస్తున్నది. వైపు మళ్ళీకుండా చేసేసి సమయం అంతా వృధా చేసుకొని సాధు సుందర్ లాగా సత్యాన్ని వెతికేవాడు కనపడుతున్నాడా? కనపడకపోగా మీరో నేనో ఎవరో అలాంటి వాళ్ళని వేసుకోవడం కనపడిస్తూ ఉంటే మన మీద దౌర్జన్యం చేస్తున్నాం. వాడేవాళ్ళ నీతి ఉందా? వాడే యథార్థత ఉన్నదా? వాడు సత్యం ఉందా? లేదు. కానీ వాడు మన మీద దాడి చేస్తున్నాడు. సత్యాన్ని గురించి ఎవరైనా ప్రకటన చేస్తున్నారు, వాడి మీద దాడులు చేస్తున్నారు. కాబట్టి ఈ నాగరికమైనటువంటి మానవుడు క్రైస్తవ సమాజంలో అయ్యా యేసు ప్రభు దేవుడు మనం వాదిస్తున్నప్పటికీ కూడా వాడు ఎవరు సత్యం ఎదిగేవాడు కాదు. కానీ వాడేం చేస్తాడు? మనకు వాదిస్తూ మన మీద దాడులు చేస్తూ చిత్రహింసలు గురి చేస్తాడు. మణిపూర్లో కూడా ఎలా జరుగుతున్నాయి? పాస్టర్ గారు ఒక మోకాళ్ళు ప్రార్థన చేసుకుంటా ఉంటే దాడి చేసి లోపలికి వచ్చి తల నరికాడు. తల నరికి ఆ చర్చి గుమ్మాన్ని వేలాంటి సిలిపాడు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం చూడండి. కాబట్టి ఒక వాస్తవం ఏంటంటే ఇవి రాకడ దినాలు. అలాగని చెప్పేసి మనం పిరిగితనంలో ఉండకూడదు. పిరిగితనం అనేది లేకుండా సత్యాన్ని గురించి ప్రకటించవలసిన బాధ్యత ఈ మీద, నా మీద, మనందరి మీద ధైర్యంగా ఉండాలి. ఆ తర్వాత మరి ఇక్కడ మన వాక్యం చూస్తే చూడండి ఒకసారి, క్రైస్తవము సత్యమును గురించిన బహువచనం కాదు, కేవలం సత్యం. క్రైస్తవం సంపూర్ణమైన సత్యం మాత్రమే బోధిస్తుంది. మంచి మత సంబంధమైన విషయాలు బోధించదు. సంపూర్ణమైన సత్యం తెలియజేస్తూ సత్యంతోనూ జీవపు వెలుగులో జీవించాలి. అది క్రైస్తవులు మనము వితర్కములను దేవుడి గురించిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకం పడదోసి ప్రతి ఆలోచన క్రీస్తు ఇవ్వబడినట్లుగా చేపట్టి మీరు సంపూర్ణ విధేయత కనబరిచినప్పుడు సమస్తమైన అవిధేయత ప్రతిదండన చేయ సిద్ధపడి విన్నాం. అనవసరమైన నివేదాల గురించి కానీ సంక్షిప్తమైన వాదాలతో కానీ మన దినమును వృధా చేయక దేవుని గురించిన సత్యములను మాత్రమే ప్రజల హృదయంలోకి హత్తుకున్నట్టు బోధించడం మంచిది. వాదిస్తున్నాడు, మన సువార్త ప్రకటిస్తున్నాం, దేవుడు ఎక్కడ చూపెట్టరా అని వాడు ఆపుతాడు. ఏది మత ఛాందస్వాదుడు. ఇక మన వాడు వాదన పెట్టుకోకూడదు. ఇంకో బజార్కి వెళ్ళి సువార్త ప్రకటన చేయాలి. కొంతమంది సైతాన్ని అలాగే మోసం చేస్తుంది మనల్ని, మన సమయాన్ని వృధా చేస్తుంది. ఈ గ్రామంలో వెళ్ళలేదు, ప్రభు చెప్పాడు కదా, అక్కడ ఎవరు వెళ్ళలేదు అనుకో ఇంకో చోటుకి వెళ్ళమన్నాడుగా.
యేసయ్య చెప్పిన మాటే కదా. కాబట్టి మన సమయాన్ని వృధా చేసుకోకుండా జ్ఞానంతో మనం ఏం చేయాలంటే ఒక్కొక్కరికి చెప్పాలి, కానీ వీటితో ఆర్గ్యుమెంట్ చేయకూడదు, వాదన మనము చేయకూడదు. వాటికి ఇష్టం లేదు వదిలేసి. ఈ సాతాను కుట్ర అన్నమాట. అది సాతాను కుట్ర చేస్తుంది మన మీద. ఇప్పుడు సాతాను ఎవరిని గమనిస్తూ ఉంటది? యేసుప్రభు బిడ్డలు గమనిస్తుంది. సత్యాన్ని ఎవరు ప్రకటన చేస్తున్నారో వాళ్ళని గమనిస్తుంది సాతాను. వీళ్ళు సత్యాన్ని చెప్తున్నారు, రక్షణ మార్గాన్ని చెప్తున్నారు, వీళ్ళందరూ ఆ బ్యాచ్కి వెళ్ళిపోతారు, యేసు ప్రభు రక్షణ మార్గంలోకి వెళ్ళిపోతారు, నా వైపు ఉన్నారని నాకు కుట్ర బతుకుతూ ఉంటుంది. కాబట్టి సమయాన్ని వృధా చేయటం, మరొక కుట్ర ఏంటి? సమయాన్ని వృధా చేయటం. అందుకే వాక్యం ఉంది కదా, మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి నడుచుకోమని అంటారు. కాబట్టి వాదం చేయకూడదు, అని చేయకూడదు, వాదం చేయకూడదు. తర్వాత ఇంకేమన్నాడో చూద్దాం. దేవుని ప్రేమ ప్రపంచంలోని సమస్యల పరిష్కారానికి మార్గం. ఆకలి, రోగములు, పేదరికము, నేరములు ప్రపంచం ఎక్కువగా ఉన్నాయి. ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్ట, వస్త్రం లేని వారికి వస్త్రములు ఇవ్వమని యేసు తన శిష్యులకు చెప్పాడు. కాబట్టి ప్రభు చెప్పిన మాటగా ఇదేంటి? ఏఎంజీ కానీ కొన్ని సంస్థలు ఉంటాయి. మరి లెప్రసీ వాళ్ళకి, కుష్ఠవ్యాధిగ్రస్తులకి, పేదలకి బట్టలు ఇవ్వడం, అనాథ పిల్లలు పోషించడం, ఆహారం పెట్టడం, హాస్పిటల్ కట్టేయడం, ఈ సేవా కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు? ప్రభు చెప్పిందే కదా. యేసయ్య అన్నాడు, కుడివైపు ఉన్నటువంటి వారిని చూసి నేను ఆకలి కొట్టి మీరు నాకు వస్త్రం లేకపోతే వస్త్రాలు ఇచ్చారు, నేను హాస్పిటల్లో రోగిగా ఉంటే మీరు దర్శించారు, పరామర్శించారు, మరి చెరసాలలో ఉన్నప్పుడు నన్ను చూడడానికి వచ్చారు. ఇలాగా కుడివైపు ఉన్నటువంటి వారి వైపు చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి వాళ్ళారా అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి.